ఈరోజు వాళ్ళు తప్పుడు కేసులు పెట్టి అమ్మయ్య వచ్చావా పెద్ద ముత్తైదు ఇంకా రాలేదేంట అనుకున్నా నా తల్లి. మరి ఇప్పుడు దువ్వాడ పరిస్థితి ఏంది? దువ్వాడ కూడా పవన్ కళ్యాణ్ గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడాడు కదా. క్యారెక్టర్ లేదు నా దృష్టిలో, సర్వభ్రష్టుడు పవన్ కళ్యాణ్. ఇష్టం వచ్చినట్టు వాగేడువే. ఇది మన కళ్ళారా పోసాని కృష్ణమురళి కేసులోనే మనం చూస్తున్నాం. కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నారు. రెండో రాజా రెడీ అంటున్నా నా దాంట్లో. ఎవరు సార్ ఆ రెండో రాజా? దివ్యల మాధురి. మరి ఇప్పుడు మళ్ళీ మన కొత్తగా వార్తలకు వస్తుంది. దువ్వాడ శ్రీనివాస్ అరెస్ట్ అని కూడా వార్తలు వస్తుంది. మొన్న ఏమో ఈ కూటమి ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం, కానీ భవిష్యత్తులో రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పొట్టకాయ వస్తుందండి ఎన్ని మాట్లాడాలని నమ్మకం. రాజంపేట జైల్లో పోసాని కృష్ణమురళి అబ్బా తిప్పి వెనక తిప్పి బత్ ఇంజక్షన్ ఇవ్వకుండా పెద్ద ఆపరేషన్ చేసుకున్నట్టు ఉంది. వాళ్ళు చేస్తున్న హెరాస్మెంట్ చూస్తుంటే చాలా అసహ్యం వేస్తుంది. అంత సీన్ ఉందండి. పోసాన్ని ఉన్నాడు ఏంటి పోసేసుకుంటున్నాడంటే ఏంటి కారుతుందయ్యా చెమట కాదు. చిత్రహింసల్లో ఏం లోటుపాట్లు లేవు కదా. చెత్త ప్రభుత్వం, ప్రజల్ని ముంచే ప్రభుత్వం. అన్నాను పవన్ కళ్యాణ్ కూడా, నా కొడక చెప్పించి కొడతాను నా కొడక అని. చాలు 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 ఈ మాత్రం చాలు పదండి. రాబోయే జమిలీ ఎన్నికలైనా ఎందుకులే బూత్ మాట బాగోదు. అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది తెలుసుకోండి. మీరు ఎవడ ఉన్న సాగుతుంది అది ఇది లేదు. ఎవరిని వదిలిపెట్టము. కూటమి ప్రభుత్వ నాయకుల్ని అందరినీ కూడా శిక్షిస్తాము. ఏమిట్రా అలా రెచ్చిపోతుంది? అది మందరికి ఎక్కువ కైకి తక్కువ. ముందు దాని సంగతి చూడు. 200 చిన్నోడే గానీ ఒక పెద్ద సైకో అంటున్నారు వాళ్ళు. సాయికోటి చెప్పించి కొడతాను నా కొడుకులకి. కారు కూతలతో నోటికొచ్చిన భాష వాడేశాను. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయినా పవన్ కళ్యాణ్ వాడ కోతి. వితౌట్ యాంగిల్స్ తో పెడతా టోలెమ్మ రాడు నా కొడక. నువ్వు దిక్కున్న వాళ్ళకి చెప్పు. పోసాన కృష్ణమురళి గారిని ఆయన ఏ విధంగా టార్చర్ పెడుతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. కొత్తగా దువ్వాడ జగన్ అని కొత్తగా బాబు కూడా రాబోతున్నాడు. ఈ రోజు మా పార్టీ నాయకులు ఇబ్బందులు పడొచ్చు. వీడికి నరకానికి అన్ని యాంగిల్ చూపించండి రా. మొత్తం 26 జిల్లాలు తిప్పడమే.